ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, మన రైడ్లో అయితే డే 2 వ్లాగ్ అవుతుంది. ఈరోజు మనం అయితే నైట్ అయితే నాగ్పూర్ దగ్గరలో, నాగ్పూర్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ అవుతుండే. ఈయన్నే స్టే చేసుకున్నాం. నైట్ అన్న వాళ్ళని అడిగితే స్టే చేసుకోమని చెప్పారు. ఈయన ఇంకా నైట్ వచ్చి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని అయితే పండుకున్నాం మంచిగా నైట్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. ఇప్పుడైతే ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా అయితే అనుకుంటున్నాము. కాకపోతే ఎంత వీలైతే అంత అయితే ట్రై చేస్తాము. మన వాళ్ళు అయితే మొత్తం ప్యాక్ చేసుకొని అయితే నా కోసం అయితే వెయిట్ చేస్తారు. మన బండి అయితే కోల్డ్ స్టార్ట్ పెట్టినా ఇప్పుడే. ఈ లగేజ్ అయితే పెట్టడానికి పెద్ద టాస్క్ ఉంది. చలో గైస్, ఇంకా స్టార్ట్ అవుదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో 6కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కాకపోతే 6 కాస్త 8:39 అయింది. ఏం చేస్తాం, టైం అట్లా అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ టెంట్లు లగేజ్ మొత్తం సెట్ చేసుకునే వరకు అయితే టైం అయితే అయిపోయింది. ఇంకా మొత్తం నిన్న చాలా వరకు అయితే రైడ్ మొత్తం లాగ్ అయింది. ఈరోజు అట్లా కాకుండా అయితే చూసుకుందాం. రైట్, పోదాం గైస్. అన్నీ తీసుకురా దీంట్లో అన్నీ. అన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ నైట్ అయితే స్టే చేసినందుకు. చాయ్ కోసం అయితే ట్రై చేస్తున్నాం గైస్. ఏడ దొరకట్లేదు అసలు చాయ్. హెడ్ఏక్ అయితే మామూలుగా వస్తలే. నైట్ అయితే అసలు నిద్ర కూడా పట్టలేదు హెడ్ఏక్తోని. చాయ్ షాప్ అయితే దొరికింది. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే లాస్ట్కి ఈ రోడ్ పక్కన అయితే చాయ్ షాప్ ఉండే. ఒక చాయ్ కొట్టి హైడ్రేషన్ బ్యాగ్లో అయితే వాటర్ లేవు, కొంచెం వాటర్ నింపుకొని పోదాము. ఎండ అయితే మామూలుగా కొడతలేదు. ఈ ఎండకైతే రైడ్ చేయాలంటే చాలా డేంజర్ ఉంది. మనకైతే నాగ్పూర్ వచ్చేసి 62, జబల్పూర్ 326, వారణాసి 770. మన బండ్లో అయితే ఫ్రంట్ టైర్లో అయితే గాలి తక్కువ ఉన్నట్టుంది. స్పీడ్ బ్రేకర్స్ ఏడైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే డైరెక్ట్ ఇట్లా జంప్ అయిపోతుంది బండి అయితే. ఎందుకంటే లగేజ్ కొంచెం ఎక్కువ ఉంది కదా వెనుక. మన నైట్ వరకు అయితే 8కి రీచ్ అవుతాం అనేది కూడా కన్ఫర్మ్ అయితే తెలుస్తలే. మనం అయితే ఇప్పుడు నాగ్పూర్ సిటీలో నుంచి అయితే ఏం పోతలే. ఎందుకంటే నాగ్పూర్ సిటీలో నుంచి పోతే ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. అందుకే ఇప్పుడు నాగ్పూర్ బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ టోల్ ప్లాజా అంట. ఇది వచ్చేసి 9th టోల్ ప్లాజా అనుకుంటా. మన తెలంగాణ నుంచి మనం స్టార్ట్ అయినప్పటి నుంచి 9th టోల్ ప్లాజా ఇది. మన బండి అయితే యావరేజ్ ఫ్యూల్ మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే 35. 100 లోపు పోతే 35 అయితే ఇస్తుంది. ఈ 100 దాటామనుకో 25, 26 అట్లా వస్తుంది. అసలు నిన్న స్టార్టింగ్ కదా, నిన్న హైదరాబాద్ నుంచి కొంచెం లేట్ అయిందని చెప్పి కొంచెం స్పీడ్గా వచ్చేసినాం. దానివల్ల మొత్తం మైలేజ్ అంతా డ్రాప్ అయింది. ఈయనేమో క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని మంచిగా ఆట ఆడుతుండు బండి మీద. దాన్ని కారు తిప్పినట్టు తిప్పుతుండు బండిని. మనకేమో చేతులు నొప్పులేస్తుండే నడిపి. ఎంత ప్రశాంతంగా కూర్చుండు. ఒక 10 కిలోమీటర్స్ నుంచి అయితే ఫారెస్ట్ ఉంది మొత్తము. ఈ ఫారెస్ట్లో మంచిగా పోతుంటే చల్లగా ఉంది లోపల. మళ్ళీ ఫారెస్ట్ దాటితే మొత్తం హీట్ వచ్చేస్తుంది. అయ్యా రోడ్డుకి అయితే మొత్తం ప్రొటెక్షన్ ఉంది అటు ఇటు. ఎందుకంటే ఫారెస్ట్ నుంచి అయితే మొత్తం యానిమల్స్ అయితే రోడ్ పైనకి వస్తాయి కదా, అందుకే ఈ షీట్ మొత్తం ఇట్లా వేసిర్రు. మన బండ్లో అయితే లో ఫ్యూల్ పెట్రోల్ అయితే కొట్టేయాలి. నిన్నటికంటే ఈరోజు అయితే మైలేజ్ అయితే పర్లేదు, బాగానే ఇచ్చింది. ముందు ఏదైనా పెట్రోల్ బంక్ చూసుకొని మళ్ళీ ఫ్యూల్ అయితే కొట్టేయాలి. ఇంకా రైడ్లో అయితే 3rd ఫ్యూల్ స్టాప్. ఫ్యూల్ అయితే అయిపోయింది. ఫ్యూల్ కొట్టిద్దామని ఆపినాము. ఈ పక్కనే దాబా ఉంది. కొంచెం ఫుడ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ కావాలి ఇంకా. ఎందుకంటే మార్నింగ్ నుంచి అయితే టిఫిన్ కూడా వేయలేదు. ఈరోజు లగేజ్ ఏదో తేడా అయింది. కొంచెం బండి అటు ఇటు పోతుంది, అర్థమవుతలేదు ఏం తేడా అయిందో. లగేజ్ ఎక్కువైందా లేదంటే తక్కువైందా
లేదంటే బ్యాలెన్సింగ్ సరిగ్గా పెట్టలేని అర్థమవుతలేదు. అమ్మా టాప్ బాక్స్ హీట్ కాలుతుంది. ఈ బ్రేక్ అయితే అస్సలే వస్తలే. పొద్దున్న హెయిర్ తీసినాము అయినా కూడా రావట్లే. ముందు బ్రేక్తోనే కంట్రోల్ చేస్తున్నా, గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం వస్తుంది. ఏమైందో ఒకసారి మెకానిక్ దగ్గర అయితే చూపించాలి. రిచ్ కిడ్స్ అట్లా 17 Pro Max మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ వాడతారు. ఎండకైతే అవుతలే. బస్ 1100 అంటే 2 లీటర్స్ పైన ఉంటుంది ఇంట్లో. ఏంది పాస్వర్డ్ వస్తలేదు? ట్యాంక్ ఫుల్ చేసినాక కూడా లో ఫ్యూల్ అయితే చూపిస్తుంది. ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటుంది బండి ఒక్కొక్కసారి. మళ్ళీ ఆఫ్ చేసి చూద్దాం ఏంది కథ. మనకు ఆగ్రా వచ్చేసి 743 కిలోమీటర్స్ అవుతుంది, 13 అవర్స్ అంట. మనం ఆగ్రా అయితే పోలేము ఈరోజు, కానీ 7 వరకు వీలైతే 6 వరకు చూద్దాం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్. ఒక మారు కలిసిన అందం. సో గైస్ అన్నం అయితే పెడతలేదు గైస్, ఊరిచ్చిన రొట్టెలు ఇస్తలేదు. ఈ మెన్యూ అయితే ఏం అర్థం అవుతలేదు గైస్, మొత్తం అన్ని ఇందులో ఉన్నాయి. నాకైతే ఏం అర్థం అవుతలేదు. మధ్యప్రదేశ్లో ఉన్నాం మనం. బటర్ ఆర్డర్లో అండ్ పాలక్ పన్నీర్, మొత్తం పాలకూర ఉంది, పన్నీర్ అయితే లేదు. ఎండ అయితే డేంజర్ కొడుతుంది గైస్. ఇప్పుడైతే ఏడ ఆగలేదు, ఇంకా పోవాలి. ఆగ్రా వచ్చేసి 743, 13 అవర్స్ అంట. ఆగ్రా అయితే ఏం పోమన్నా ఈరోజు, కానీ ఇంకా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు అసలు. 13 పూరా నెల హోగా. బాయ్ అయితే వాట అయితే గట్టిగా వేసిండు, ఏ మాట కా మాట. 750 రూపీస్ అంట. వండుకుని ఉంటే మంచిగా 2 రోజులు మంచిగా తింటుంటే. నిన్న అయితే తక్కువలో అయిపోయింది, 312 రూపీస్ ఏమైంది అంతే. మళ్ళీ గట్టిగా తిన్నాం. నిన్న అవే రోటీ కర్రీ, ఈరోజు కూడా రోటీ కర్రీ తిన్నాం. కాకపోతే రోటీ అయ్యి మొత్తం చిన్నగా ఇచ్చేసిన వాడు, సరిపోక జీరా రైస్ చెప్తే ఆ జీరా రైస్ ఫుల్ అంట. దాంట్లో కటోరీలో ఫుల్ కూడా ఇవ్వలే, కొంచెం ఇచ్చిండు. సింగిల్ అంటే దాంట్లో సగం ఇచ్చిండు. మళ్ళీ ఏందేమో అర్థమైంది ఏంటంటే, మనం వండుకుంటే కానీ ఫుల్ మంచిగా కడుపు నిండా అయితే తినలేము. అదొక్కటి అయితే అర్థమైంది. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సీదా. రోడ్లు అయితే మస్తు డేంజర్ ఉన్నాయి. నైట్ టైంలో వస్తే మాత్రం తెలియనోడు ఉంటే డైరెక్ట్ సీదా వెళ్ళిపోతాడు. మొత్తం ఆ కింది నుంచి ఘాటే ఉంది మొత్తము. ఓకే, ఇప్పుడు మనం మహారాష్ట్ర నుంచి అయితే మధ్యప్రదేశ్కి కూడా ఎంట్రీ అయిపోయినాము. ఎండ కొట్టుకుంటేనే వాన అయితే స్టార్ట్ అయింది గైస్. పక్కకైతే ఆపినాము. ఇది మరి ఎక్కువ పడుతుందా ఏమవుతుందో ఏం అర్థం అవుతలేదు. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందంటే పెద్ద టాస్క్ అయిపోతుంది. ఈ బ్యాగ్కి మొత్తం రెయిన్ కవర్ కట్టాలి, గోప్రో లోపల పెట్టేసేయాలి, పెద్ద టాస్క్. ఇప్పుడు పొద్దున్నే అయితే గుర్తు చేసుకుంటున్నా వర్షం పడుతుందా అని చెప్పి. అట్లా గుర్తు చేసుకున్నా లేదా అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఓకే గైస్, ఫుల్ వర్షం అయితే కొట్టింది. ఈయనే ఒక 1 to 1.5 hour అయితే ఈయనే ఆగిపోయినాం. ఇంకా వర్షంలో కూడా కొడదామని చెప్పి ట్రై చేసినాం. కాకపోతే ఇంకో మొత్తం రెయిన్ కవర్ అయితే దీనికి బ్యాగ్ కట్టేసినాం. రెయిన్ లైనర్ వేసుకొని స్టార్ట్ అయిదాం అనుకున్నాం. కాకపోతే వర్షం అయితే ఫుల్ కొట్టింది, అసలు రోడ్ కూడా కనిపించట్లే. అందుకే ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఈయనే ఆగిపోయినాం. ఇంకా మ్యాక్స్ ఈరోజు అయితే నైట్ కూడా రైడ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. చూస్తాం పరిస్థితులు బట్టి. ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలి. టైం వచ్చేసి 5:08 అయితే అవుతుంది.
ఆగ్రాకి వచ్చేసి 670 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. రీచింగ్ టైం మార్నింగ్ 6 అంట. మార్నింగ్ 6 వరకు అయితే ఏం కొట్టాము. నైట్ ఒక 1-2 వరకు అయితే ట్రై చేస్తాం మ్యాక్స్. ఎందుకంటే చాలా ల్యాగ్ అయిపోతుంది రైడ్ అయితే. అసలు ఇంత పెద్ద బండ్లు పెట్టుకొని అట్లా జెట్లు వెళ్ళిపోవాలి, కాకపోతే ఇన్నే ల్యాగ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడే ఒక చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. మస్తు హెడ్ఏక్ అయితే వస్తుంది. అన్న వచ్చిందాడే, అన్న కొంచెం గరం చేయంటే లైట్గా గరం చేసి ఇచ్చిను. తాగినాం అయితే చాయ్ అయితే. సాగర్ కాదు, ఆగ్రాది. ఓకే గైస్, ఝాన్సీకి అయితే ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే ఉంది. 7 వరకు వీలైతే 8 వరకు అయితే చూస్తాం. మ్యాక్స్ అయితే ఝాన్సీ కొట్టేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా ల్యాగ్ అయిపోయింది. మధ్యాహ్నం వర్షం పడ్డందుకు ఆడనే ఆగిపోయినాము. ఈ నైట్ అయితే ఏమన్నా పెట్రోల్ బంక్ చూసుకొని నైట్ స్టే చేసి అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ కావాలి మళ్ళా. రైడ్లో అయితే 4th ఫ్యూల్ స్టాప్ గైస్. సాగర్కి దగ్గరలో అయితే పెట్రోల్ బంక్ ఉంది. ఈయన పెట్రోల్ పోసుకుందామని చెప్పి ఆగిన. ఇంకా 2 పాయింట్స్ ఉంది, కాకపోతే ముందు బంక్స్ ఉన్నాయో లేవో తెలియదు, ఎందుకు రిస్క్ అని ఈడ పోసేసుకుంటున్నా. ఇంకా హల్లు మారో ఉప్పర్ ఆ జాత. వాటర్ అయితే లేవు హైడ్రేషన్ బ్యాగ్లో. వాటర్ కూడా నింపుకోవాలి. 900 కర్రు 920 అయితే పట్టింది. 8 లీటర్స్ ఆల్రెడీ ఇంత 3-4 లీటర్స్ అయితే ఉంది గైస్. సో గైస్, సాగర్ అయితే దాటేసినాము. ఝాన్సీకి ఈడికెళ్ళి వచ్చేసి 150 కిలోమీటర్స్ అవుతుంది. డాబా ఉంది ఒకటి, ఈ డాబాలనే ఫుడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ టెంట్ వేసుకొని వండుకున్నాం అనుకో, మార్నింగ్ లేచే వరకే లేట్ అయిపోతుంది. ఇంకా అవన్నీ సెట్ కాదని చెప్పి స్టార్ట్ అవుతున్నాం ఇంకా. ఓకే గైస్, ఇప్పుడైతే ఝాన్సీకి అయితే 84 కిలోమీటర్స్ అవుతుంది. టైం వచ్చేసి 12:09 అయితే అవుతుంది. ఝాన్సీ వరకు అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే 12 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. అన్న వాళ్ళని అయితే అడిగితే టెంట్ అయితే వేసుకోమన్నారు. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే టెంట్ అయితే వేసుకొని రెస్ట్ అయితే తీసుకున్నాం. ఫుల్ నిద్ర అయితే వస్తుంది. రైడ్లో అయితే Day 2 బ్లాగ్ గైస్. ఇదైతే బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసి పెట్టుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. మ్యాక్స్ వీలైనంత తొందర అయితే వీడియోలు అయితే రిలీజ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share, subscribe my YouTube channel. Bye bye, tata. See you in the next vlog.